నమస్తేరా అందరికి. నిజంగా ఈ అడ్డమైన సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి నాన్న. ఇది బెంగళూరులో జరిగింది, మీకు షార్ట్ కట్ లో చెప్తాను నాన్న. ఇద్దరు భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు ఉన్నారట. ఈ అక్కకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఏమోతోటో పరిచయం అయిందట, వాంతోటి లేచిపోయింది. ఈ భర్తకు తెలిసి భర్త మెసేజ్లు పెట్టిండట, వద్దు నువ్వు అట్లా పోకు, మన పిల్లలు ఆగమవుతారు, నేను ఆగమవుతా, నువ్వు రిటర్న్ రా అని చెప్పేసి అని భర్త బతలాడిండట. ఆహా నేను రాను, నాకు వీనితోటే ఇక్కడ సుఖం ఉన్నది, నేను రాను అని చెప్పేసి అంటే ఈ భర్త ఆవేశంలో ముగ్గురు పోరగాళ్ళని చంపేసిండు ఆయన. వీడెంత బుద్ధిమంతుడు, ఇంకో పిల్ల దొరకకపోయిందా, మళ్ళీ పెళ్లి చేసుకొని దాని ముఖం మీద దాన్నినట్టు బతికి చూపియాలి. పిల్లల్ని ఎంత చంపవలసి వచ్చింది? నీకు అంత బాధ అయితే నువ్వు చావనట్టు పిల్లల్ని ఎంత చంపవలసి వచ్చింది? నిజంగా మగవాళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు మీ భార్యలు కూడా అట్లా లేచిపోతే మీకు ఎంత బాధ అవుతుంది. మీరు సాటి మగవాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఇట్లా పెళ్లిళ్ళయి పిల్లలు ఉండి భర్త ఉన్నోళ్ళను మీరు ఇట్లా లేపకపోతే నిజంగా భర్తలు తట్టుకోలేరు కదా. ఆవేశంలో చూడు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీరు మీ భార్యలు కూడా మీకు అట్లా లేచిపోయేది ఉంటే మీకెంత హృదయం ద్రవిస్తుంది. మీరు సాటి మొగాళ్ళ పట్ల మీరు ఒకసారి ఆలోచించి మీరు స్టెప్పులు వేయండి. మీరు ఇట్లా లేపకపోవడాలు, వీళ్ళతోటి లింకులు పెట్టుకోవడాలు, పిల్లలాగము భర్త ఆగము. కొంచెం మీరన్నా ఆలోచించండి రా మొగోళ్ళు. ఆడోళ్ళ కంటే సిగ్గు లేదు, కొందరు ఆడోళ్ళు బరితెగించరు ముండలు. కొంచెం మగవాళ్ళు మీరు కొంచెం ఆలోచించండి.